తమ్ముడు ఎలా వచ్చింది సార్? సో వాట్ ఈస్ ద తమ్ముడు ఈజ్ ఐఎమ్ వెరీ ఎగ్జైటింగ్. సో శ్రీరామ్ మీద ఏంటంత గురి మీకు? సో అదే ఇప్పుడు సినిమా పైన ప్యాషన్. సార్ సో శ్రీరామ్ వేణు చేసినవి ఇప్పటికి 3 సినిమాలే. ఫస్ట్ సినిమా వర్కౌట్ అవ్వలేదు, ఓ మై ఫ్రెండ్, తర్వాత ఎంసీఏ, తర్వాత వకీల్ సాబ్. సో ఇప్పుడు తమ్ముడు. సో తమ్ముడు ఈజ్ గోయింగ్ టు ఇస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడియన్స్. సో అండ్ విత్ ఎమోషన్స్, విత్ యాక్షన్స్ అండ్ విత్ విజువల్స్ అండ్ విత్ సౌండ్, ఎవ్రీథింగ్. సో చాలా బాగా వర్కౌట్ చేశారు, చాలా బాగా చేశాడు. ఐకాన్ అనే సినిమా అల్లు అర్జున్తో అన్నారు, ఇప్పుడు కాదు వేరే హీరోతో చేస్తాం అన్నారు, రైట్ సార్? ఐకాన్ అప్పుడు వకీల్ సాబ్ కంటే ముందు ఎంసీఏ తర్వాత ఐకాన్ కథ అల్లు అర్జున్కి చెప్పడం, అది చేద్దాం అనుకున్నాము. ఈ లోపల తనకు పుష్ప 1 రావడము, సో వేణు ఇటు వకీల్ సాబ్కు రావడము, 2 ప్యారలల్గా జరిగాయి. పుష్ప రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన పుష్ప 2కి వెళ్ళాలి. సో దాని మీద దాని తర్వాత అట్లీ అంటే అల్లు అర్జున్ సెటప్ అంతా మారిపోయింది. అంటే ఈజ్ ఎ బిగ్గర్ దానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి ఐకాన్ ఆయనతో చేసిన ఆ ఇమేజ్ సరిపోదు. ఇప్పుడు అల్లు అర్జున్ క్రియేట్ అయిన ఇమేజ్కి సరిపోదు, స్టోరీ సరిపోదు. బట్ ఈ స్టోరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అది అల్లు అర్జున్ కూడా చాలా అప్రిషియేట్ చేసిన స్టోరీ. సో అంత అద్భుతమైన స్టోరీని మనం పాడు చేయకుండా ఇప్పుడు ఎలా వర్కౌట్ చేయాలని ఆఫ్టర్ తమ్ముడు వీళ్ళు వర్క్ ఆన్ దాట్. అంటే ఉంటుందా సార్ అల్లు అర్జున్ కథ చేస్తాం. ఇది వేరు, అంటే మళ్ళీ మేము అల్లు అర్జున్తో చేయాలనుకున్న సినిమా వేరు, ఆ కథ కాదు. సో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. పెరిగిపోతున్న బడ్జెట్స్ ఇవన్నీ మనం చాలాసార్లు మాట్లాడాం సార్. సో దిల్ రాజు గారు ఎలా చూస్తున్నారు ప్రస్తుత పరిస్థితిని? ప్రస్తుత పరిస్థితి వెరీ బ్యాడ్ షేప్లో ఉన్నాము. సో దాన్ని బెటర్ షేప్ చేసుకోవడానికి అందరూ స్టెప్స్ వేయాల్సిందే. సో ద పాన్ ఇండియా మూవీస్ అంటున్నారు కదా, దిల్ రాజు గారి బ్యానర్లో ఎప్పుడు రాబోతుంది, ఏదన్నా ఉందా ప్లాన్? నెక్స్ట్ మాకు ఇప్పుడు 2025లో ఒక 4 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి అవి 2026లో రీచ్ అవుతాయి. అందులో పాన్ ఇండియా అంటూ మేము ఏం చూడట్లేదు. ప్రాపర్ మనకు కావాల్సినట్టే విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలాతో రౌడీ జనార్దన, బలగం వేణుతో ఎల్లమ్మ, అలాగే ఆశీష్ది ఒక దేతడి అని హైదరాబాద్ బ్యాండ్ కుర్రాడి కథ ఒకటి, ఇంకొకటి ఫైనలైజ్లో ఉంది. సో ఈ 4 ప్రాజెక్ట్సే 26లో రిలీజ్ అవుతాయి. రైట్ సార్.